హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. ఐబొమ్మ రవి ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతున్న పేరు. ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతల్ని ముప్పు తిప్పలు పెట్టి వేల కోట్ల నష్టం వచ్చేలా చేసిన ఐబొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో చాలా మంది నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఐబొమ్మ రవి ఆకృత్యాలను బయటపెట్టారు. ఈ ప్రెస్ మీట్లో సినీ ప్రముఖులు కూడా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై 4-5 కేసులు కూడా ఉన్నట్టు సిపి సజ్జనార్ తెలియజేశారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొంతమంది నిపుణులు ఐబొమ్మ రవిపై పెట్టిన ఏ కేసు కూడా చెల్లదంటూ సంచలన విషయాలు షేర్ చేస్తున్నారు. పైరసీ నేరగాడు ఐబొమ్మ నిర్వాహకుడు, బప్పం టీవీ నిర్వాహకుడు అయినటువంటి ఇమ్మడి రవిపై ఏ కేసులు నిలబడే అవకాశం లేదంటూ కొంతమంది నిపుణులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇతను తన వెబ్సైట్ ద్వారా సినిమాలు అప్లోడ్ చేసి ప్రజలకు ఫ్రీగా సినిమా చూపించారు. కానీ ఆ సినిమాలను అప్లోడ్ చేసి చూసేవారి దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదు. ఒకవేళ తన వెబ్సైట్లో సినిమాలు అప్లోడ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అది తప్పు. అలాంటప్పుడు మాత్రమే కేసు నమోదవుతుంది. అయితే ఇతను డబ్బులు డిమాండ్ చేయలేదు కాబట్టి ఆ కేసు నిలవదు అంటూ కొంతమంది వాదిస్తున్నారు. అలాగే తన సైట్లో అప్లోడ్ చేసిన కంటెంట్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ చూపించి డబ్బులు సంపాదిస్తే తప్ప అతని మీద కేసు నిలవదు అని కొట్టిపారేస్తున్నారు. మొత్తంగా ఐబొమ్మ నిర్వాహకుడు రవిపై పెట్టిన ఏ కేసు కూడా సాలిడ్ గా నిలబడే అవకాశం కనిపించడం లేదంటూ కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతుండడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అయితే అవేమీ కుదరవంటున్నారు నిపుణులు. ఎందుకంటే డబ్బు పెట్టి తీసిన సినిమాను పైరసీ చేయడమే నేరమని చట్టం చెబుతోందంటున్నారు. కాపీ చేసిన సినిమాలను ఫ్రీగా చూపించినా చట్టం అంగీకరించదని చెబుతున్నారు. పైగా ఈ పైరసీ సినిమాలతో తన వెబ్సైట్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారని చెబుతున్నారు. ఇది మరింత పెద్ద నేరం. ఇందులో ఏకంగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కాబట్టి ఏ విధంగా చూసినా ఐబొమ్మ రవికి శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.